హాయ్ అండి. నేను ఇప్పుడు అటుకులు మిక్చర్ చేస్తున్నానండి. స్నాక్స్ కింద అప్పటికప్పుడు అయిపోతుందండి ఇది. షాపుల్లో కొనుక్కుని కంట ఇంట్లో అటుకులు ఉంటే కొద్దిగా ఎలా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి. నేను గ్యాస్ వెలిగించుకున్నానండి, మూగురు పెట్టుకుంటున్నానండి, ఆయిల్ పోసుకుంటానండి. నేను కప్పు అటుకులు తీసుకున్నానండి. నేను కొద్దిగా ఈ సట్రం ఉందండి, ఈ సట్రం ఈ నూనెలో పెడుతున్నానండి. నూనెలో పెట్టి ఈ అటుకులు నూనెలో పెట్టండి, ఒక స్పూన్ పుచ్చుకొని ఇలా తిప్పుతేయండి పుల్లగా అవుతాయండి. సింపుల్గా అయిపోతుంది. ఇదిగో అండి, అరకప్పు వేరుశనగలు తీసుకున్నానండి. ఇవి కూడా ఇలాగే వేపుకోవాలి నూనెలో. చక్కగా వేగుతాయండి ఇవి. 4 రెమ్మల కరివేపాకండి. ఈ కరివేపాకుని కారం వేస్తున్నానండి. సాల్ట్ ఎక్కువ వేయట్లేదులేండి, తక్కువ వేసాను, చూసుకుని వేసుకోవచ్చండి. ఇదిగో అండి, మిక్చర్ రెడీ అండి. అప్పటికప్పుడు ఇంట్లో అటుకులు ఉంటే అలా చేసుకోవచ్చండి. కొద్దిగా స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి, కానీ నిల్వ కూడా ఉంటాయండి. ఇది చేసుకుని ఎక్కువ చేసుకుని డబ్బాలో షేర్ చేసుకుని షాపుల్లో కొనుక్కుని కంట ఇంట్లో అటుకులు ఉంటే కొద్దిగా ఇలా చేసేసుకోవచ్చండి. పిల్లలు ఇంక వస్తుండగానే కాళ్ళు కట్టుకునేటప్పుడు చేసి పెట్టేయచ్చండి పిల్లలకి. చాలా బాగుంటుందండి ఇది. ఇలా చేసి చూసుకోండి. మిక్చర్ కూడా కలుపుకోవచ్చండి. మనం కొద్దిగా శనగపిండి చేసుకుని కొంచెం కారపూస చేసుకుని ఇందులో కలుపుకుంటే మనకు నిల్వ కూడా ఉంటుందండి. ఈ మిక్చర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.